పారదర్శకమైన పాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అందుకు గుర్తుగా చెమటోడ్చే పేదవాడి కష్టాన్ని తీర్చే టీ గ్లాసు గుర్తుగా ఎంచుకున్నారు. ఉద్వేగంగా ఎదురుచూసిన గాజు గ్లాసు ఈరోజు జనసేన పార్టీ సొంతమైంది. జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గాజు గ్లాసును శాశ్వత ఎన్నికల గుర్తుగా ఎన్నికల సంఘం గుర్తించిన సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు నాకు గాజు గ్లాసుని శాశ్వత ఎన్నికల గుర్తుగా కేటాయించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకే ఒక్క సీటు దగ్గర నుంచి 100% స్ట్రోకింగ్ రేట్తో భారతదేశ రికార్డు సాధించిన జనసేనకి ఈరోజు ఎన్నికల సంఘం గాజు గ్లాసులు మాకు కేటాయించిందని అన్నారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కొట్టుకోళ్ళు కనబడు మొఖాలు పాపం దయచేసి ఏమనుకోవాలి. కొట్టుకోళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మొఖాలు కనబడేటట్టు వాళ్ళకి ఒకరు స్పేస్ రండి అందరం. కొంచెం కొంచెం ఎక్కువ పడలేదు, మొత్తం ఒక్కొక్క తిరగండి. చిన్న ప్లేస్ కాదు అది. మీరు కూడా అందరూ మళ్ళీ 1 రూపాయి తిరిగి చాలు. జరుపుకుంటే ఒక్కరు వస్తారు. కృష్ణయ్య గారు, ప్రకాష్ పట్టుకున్నాడు. కృష్ణ గారు తిన్నారా? మీరు పక్కకు వచ్చారు. మల్లికార్జున గారు వేరే వాళ్ళు తినిపిస్తారు. కొన్ని చోట్ల పక్క జరుపుకుంటారు. కానీ జనసేన పార్టీ దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ, జనసేన పార్టీ. ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వటం ఆనందదాయకం. ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. 2019లో ఒక్క సీటుతో గెలిచి 2024లో ఎమ్మెల్యే సీట్లు 21, ఎంపీ సీట్లు 2, 100% గెలవడం అనేది చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ కృషి జనసేన పార్టీకి చాలా అవసరం. అలాంటి నాయకుడు ఉండటం కూడా మనకి చాలా ఆనందదాయకం. వీర మహిళలు అయితే ఏమండి, జన సైనికులు ఏమండి, అందరూ కష్టపడి 2024లో 100% సాధించారు. ఈరోజు ఎన్నికల సంఘం కూడా గుర్తించి గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ నాయకులు ఏవేవో మాట్లాడారు. వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బలాగా ఈరోజు మా జనసేన పార్టీ నిరూపించింది. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వీర మహిళల మీద, జన సైనికుల మీద ఉంది. రాబోయే రోజుల్లో పంచాయతీలు అయితేనేవ్వండి, ఎంపీటీసీ అయితేనేవ్వండి, జడ్పీటీసీలు అయితేనేవ్వండి, కౌన్సిలర్లు అయితేనేవ్వండి, కార్పొరేటర్లు అయితేనేవ్వండి, మేయర్ సీట్లు, జిల్లా పరిషత్ సీట్లు మొత్తం రాష్ట్రంలో కైవసం చేసుకునేటట్టు జనసేన పార్టీ ముందడుగేస్తుంది. కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు,
మా పవన్ కళ్యాణ్ ఒక శక్తి, మరో మంచి నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ కోవకు చెందిన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసంఘిక కార్యక్రమాలని అందరినీ కూడా మాఫియా గ్యాంగిని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి దొరకడం జనసేన పార్టీకి అదృష్టం, రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జిల్లాలో కూడా టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాని నభూతో నభూషితన్నట్టు తీర్చిదిద్దుతున్నారు. ఆయన అడుగుజాడల్లో వీర మహిళలు, జన సైనికులు అందరూ పయనిస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.